వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ కళామందిర్ ఆవరణలో షాన్ మూవీ చిత్రం విడుదల కావడం జరిగింది. ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గంలోని జీజీఆర్ పల్లె గ్రామానికి చెందిన బూస కుమార్ యాదవ్ ఈ చిత్రంలో హీరోగా నటించడం ప్రత్యేకత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాను హీరోగా నటించాలని ఆలోచనతో ఈ సినిమా చిత్రీకరించినట్టు సినిమాలో కుటుంబ సమేతంగా చూడవచ్చని హీరో బూస కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు షాన్ మూవీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు 4 స్టేట్లలో 120 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దీనికి ప్రేక్షకులు, అభిమానులు అందరూ సహకరించి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈ షాన్ మూవీ నర్సంపేట, వరంగల్ ఉమ్మడి జిల్లా పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది. ఇది ఒక సంవత్సరం నుండి చాలా కష్టపడి ఎంతో కృషి పట్టుదలతో ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరి అభిమానంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని అందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నర్సంపేట ప్రాంత ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ ఇక్కడ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి వరంగల్ జిల్లా నుండి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా తీయడం జరిగింది. ఇది ఒక పెద్ద సాహసంగా తీయడం జరిగింది. ఎన్నో రాత్రింబవళ్ళు కష్ట సుఖాలను ఎదుర్కొని దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మాది జీజీఆర్ పల్లి, గురాలగండ్ రాజపల్లి, నర్సంపేట నియోజకవర్గం, ఒక మారుమూల పల్లెటూరు నుండి. మై నేమ్ ఇస్ ప్రియా దేశ్పాల్. సో ఈరోజు మేము యాక్ట్ చేసిన షార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి మూవీ ఎలా ఉందో చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. పాటు విచ్చేసిన పార్టీ పెద్దలకి, సినీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు షాన్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నర్సంపేట ప్రాంత వాసి, కుర్రలగండి రాజపల్లి వాస్తవ్యుడు, నాకు చిరకాల సుపరిచితుడు, మిత్రుడు మన కుమార్ గారు, బుస కుమార్ గారి నేతృత్వంలో వారి యొక్క సహచర బృందం ఒక సాహసోపేతమైన ఈరోజు పోటీ ప్రపంచంలో సినీ ఫీల్డ్లో కూడా ఎంతో పోటీతత్వం ఉన్న ఈ రోజుల్లో ఈ ఆలోచన రావడమే గొప్పతనం. తను హీరోగా, తర్వాత తన మిత్రులు డైరెక్టర్గా, నిర్మాతగా ఈరోజు వారే పెద్ద పాత్ర పోషించుకుంటూ ఈ షాన్ మూవీని సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమా రిలీజ్ వరకు రావడం అనేది కూడా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్ను కొందరు వ్యక్తులు మాత్రమే శాసిస్తున్న ఈ రోజుల్లో చిన్న సినిమాలకు ఆదరణ లేదు అని జరుగుతున్న ఈ ప్రచారంలో తప్పకుండా ఎంతో ఒత్తిడిని కూడా తట్టుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.